జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరంగా జగన్మోహన్ రెడ్డి రాబోయేటువంటి రోజుల్లో అరెస్ట్ అవ్వడం ఖాయమని, ఆయన బెయిల్ రద్దయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ప్రధాని మోదీ గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరంగా చూసుకుంటే అతి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దవడం ఖాయమని, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం పక్క అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. వీటి మీద విశ్లేషణ ఏంటి సార్? బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలం గురించి, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం గురించి, ఆ పార్టీల మధ్య ఉన్నటువంటి రిలేషన్స్, నరేంద్ర మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్, వీటి గురించి బాగా తెలియనటువంటి వాళ్ళు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి బెయిల్ రద్దవుతుందని, అరెస్ట్ అవుతారని భావించడం, అలాంటి భావన చేసేటువంటి వాళ్ళని మనం తప్పట్లేవు. ఓకే, ఎందుకంటే భావిస్తారు కూడా. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు, చేసినటువంటి వ్యాఖ్యలు అలా ఉన్నాయి. నరేంద్ర మోడీ గారి ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయండి అని, టార్గెట్ చేయండి అంటే రాజకీయపరమైనటువంటి టార్గెట్ చేస్తారు, లోకల్గా ఉండేటువంటి అంశాల మీద టార్గెట్ చేస్తారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఏం చేశారు అనే దాని మీద టార్గెట్ చేస్తారు. అసలు ప్రధాని మోదీ భారతీయ జనతా పార్టీ ఎంపీలకు చెప్పింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి విమర్శలను ధీటుగా తిప్పికొట్టండి, కౌంటర్ ఇవ్వండి అంటూ ఆయన చెప్పారు. దాంతోపాటుగా రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు గారితో కలిసి నడవడమే మనకు మంచిది అంటూ ఆయన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి, అదే ఎంపీలకి చెప్పారు. అవును, విమర్శలతో పాటు, జగన్మోహన్ రెడ్డి చేసే విమర్శలతో పాటు వాళ్ళ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. ఆ సోషల్ మీడియా యాక్టివ్ ఎలా ఉందో దానికన్నా యాక్టివ్గా మీరు కూడా కౌంటర్ ఇవ్వండి అని చెప్పారు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలనుకుంటే, లేదా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బీజేపీ వాళ్ళు ఫైట్ చేయాలనుకుంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు. 12 సంవత్సరాల పైగా బెయిల్ మీద ఉన్నారు. ఆయన కేసులు దాదాపుగా 20 కేసులు, అటు సిబిఐ కానీ ఇటు ఈడీ కేసులు కానీ 20 నుంచి 21 కేసులు ఏదో పెండింగ్లో ఉన్నాయి. 30,000 రూపాయలు సంబంధించినటువంటి షార్ట్ షీట్లు, 30,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి షార్ట్ షీట్లు కూడా ఉన్నాయి. వాటి మీద కనీసం హీరింగ్ జరగట్లా. పోనీ వ్యక్తిగతమైనటువంటి హాజరు ఉందా కోర్టులో? కనీసం అది కూడా జరగట్లా. వ్యక్తిగత హాజరు, ఇప్పుడు నాంపల్లి కోర్టుకి వ్యక్తిగతమైన హాజరు కావాలండి, సిబిఐ కోర్టుకి ప్రతి శుక్రవారం హాజరు కావాలి. ఆ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. ఎప్పుడు పొందారు మినహాయింపు? ముఖ్యమంత్రి అయిన తర్వాత మినహాయింపు పొందారు. ఇప్పుడు ముఖ్యమంత్రి లేదు కదా, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కదా. మరి ఇప్పుడు ఆ మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుపడుతూ పిటిషన్ ఎందుకు వేయట్లేదు సిబిఐ వాళ్ళు? సిబిఐ వాళ్ళు వేస్తే కోర్టు పరిశీలిస్తుంది కదా. అవును, అప్పుడు వ్యక్తిగత హాజరుగా ఉంటుంది కదా. సిబిఐ వాళ్ళు ఎందుకు వేయట్లేదు? సిబిఐ ఎవరి అండర్లో ఉంది? కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది. కేంద్ర హోంశాఖ కనుక ఏముంటే సిబిఐ వాళ్ళు పిటిషన్ వేయరా? పిటిషన్ వేస్తే రీసెంట్గా అక్కడికి వెళ్ళినప్పుడు పిటిషన్ వేస్తారు కదా, లండన్ వెళ్ళినప్పుడు ఆయన ఏదో నెంబరు తప్పిచ్చాడని చెప్పేసి పిటిషన్ వేశారు కదా. కోర్టు ఆంక్షలను ధిక్కరించాడని చెప్పి లండన్ నుంచి రాగానే నువ్వు ముందు కోర్టుకు రా అని చెప్పింది కదా కోర్టు. ఫిజికల్గా అటెండ్ అయ్యాడు కదా, ప్రత్యేక విమానం తీసుకొని బెంగళూరు నుంచి వచ్చి హైదరాబాద్లో అటెండ్ అయ్యాడు కదా. ఇప్పుడు సిబిఐ, గతంలో మన ఫిజికల్ అటెండెన్స్ ఉండేది ప్రతి శుక్రవారం, ఇప్పుడు లేదు, అప్పుడు వ్యక్తిగత హాజరు నుంచి మనం ఉపశమనం ఇచ్చాము. ఇప్పుడు దాన్ని ఆయనకు పదవి లేదు కాబట్టి, ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి ఆయన ఏం బిజీగా ఉన్నాడు, మీరు వ్యక్తిగత హాజరుపరచే అనుమతి ఇవ్వండి అని చెప్పి సిబిఐ కోర్టులో పిటిషన్ వేస్తే సిబిఐ వాళ్ళు పరిశీలిస్తుంది కదా కోర్టు. మరి ఎందుకు వేయట్లేదు పిటిషను? మరి నరేంద్ర మోడీ గారు చెప్తున్నట్టు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కౌంటర్ చేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోండి అని అంటున్నారే. మరి ఆయన మీద బెయిల్ మీద ఉన్నాడు ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి. మరి అదే ఆ కేసుల మీద ప్రాపర్గా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్స్ ఎందుకు పనిచేయట్లేదు? సిబిఐ వాళ్ళు ఎవరి అండర్లో ఉన్నారు? అదేమంటే ఏమంటారు బీజేపీ వాళ్ళు? ఆ కోర్టు కేసులో ఉన్నాయి, కోర్టు కేసులకి బీజేపీకి ఏం సంబంధం, సెంట్రల్ గవర్నమెంట్కి ఏం సంబంధం అంటారు. ఓకే, జ్యుడిషియరీని పక్కన పెడదాం. జ్యుడిషియరీలో లోపల కోర్టులో ఏం జరుగుతుంది ఏంటి అనేది పక్కన పెడదాం. బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ లేదు అనుకుందాం కొద్దిసేపు. సిబిఐ వాళ్ళు ఎవరి అండర్లో ఉన్నారు? సిబిఐ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అంటారు. ఇంతకన్నా పచ్చిబూతు ఇంకోటి ఉండదు. నేతి బీరకాయల్లో నెయ్యి ఉందని చెప్తే అది ఎంత అబద్ధమో ఇది కూడా అంతే అబద్ధం. స్వయం ప్రతిపత్తి గల సంస్థ మాకే సంబంధం అంటారు.
సిబిఐ వాళ్ళు ఎవరు చెప్తే వింటారు, ఈడీ ఎవరు చెప్తే వింటారు అనేది అందరికీ తెలుసు. రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తున్నారు మోడీ కంటే ఈడీ సిబిఐ ముందు వస్తాయి అని కదా. దాన్ని కొట్టేయలేం కదా, ఎందుకంటే కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంది ఆ రెండు సంస్థలు. మరి వాళ్ళు పిటిషన్ వేయడానికి ఏమైంది? నిజంగా నరేంద్ర మోడీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవేళ టార్గెట్ చేయాలనుకుంటే రాజకీయంగా లేదా చట్టపరంగా పిటిషన్ వేయించాలి. రాజకీయంగా టార్గెట్ చేయాలంటే చట్టపరంగా కూడా చేయొచ్చు కదా, చట్టపరంగా రాజ్యాంగపరంగా కూడా చేయొచ్చు. మరి 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారంటే దాని మీద మీరు యాక్షన్ చేయకుండా మీరు బీజేపీకి సంబంధించిన ఏపీ లీడర్లకి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ పోరాటం చేయండి అంటే వాళ్ళ అమాయకుల, వాళ్ళ పొలిటీషియన్స్ వాళ్ళు కూడా. అఫ్ కోర్స్ ఆయన ప్రధానమంత్రి అయి ఉండొచ్చు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి పైసాలు ఏం జరుగుతుందని తెలీదా? వీళ్ళెందుకు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదంటే బీజేపీ మీద పొలవని వెళ్ళిపోయి టార్గెట్ ఎందుకు చేస్తారు? తర్వాత కేసులు ఉన్నాయి. ఏం కేసులు ఉన్నాయి? ఈ మొత్తం అక్రమంగా కిట్ ఫోకో కేసులు ఉన్నాయి. ఈ కిట్ ఫోకో కేసుల గురించి మాట్లాడరు. తర్వాత తాజాగా 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ వాళ్ళు కూడా భాగస్వామ్యం కదా, మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లిక్కర్కి సంబంధించినటువంటి కేసులు అనేకమైనటువంటి ఆధారాలతో ఛార్జ్ షీట్లు కూడా వేసి ఉన్నాయి కదా కోర్టుల కేసుల్లో. తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీనికి సంబంధించి సిబిఐ విచారణ జరుగుతుంది కదా. ఆ సిబిఐ విచారణ ఎవరు వేయించారు? వైవి సుబ్బారెడ్డి గారు పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఆదేశం మేరకు సిబిఐ విచారణ వేయించారు. ఇక్కడ ఏదో సిఐడి అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు దర్యాప్తును తొందరగా చేసేసి ప్రూవ్ చేస్తారేమో అనేటువంటి ఒక ఆందోళనతో సిబిఐకి అప్పచెప్పారు. సరే, సిబిఐకి అప్పచెప్పితే సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. సిబిఐని దర్యాప్తుని స్పీడప్ చేయమని చెప్తే స్పీడప్ చేయదా? చేస్తుంది కదా. అవును. సో ఇవన్నీ కూడా మొత్తం కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంశాలు. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అంతకుముందు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ముందే డైరెక్ట్గా చెప్పారు, మాది రాజకీయేతరమైనటువంటి బంధం మా ఇద్దరిది అని చెప్పి నరేంద్ర మోడీ గారు ముందే చెప్పారు. ఒకవేళ పవర్లో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయేతరమైనటువంటి అనుబంధం ఉండకపోతే వాళ్ళిద్దరి మధ్య ఇటీవల జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బేషరతుగా మద్దతు ఇస్తున్నామని చెప్పి ఎందుకు ప్రకటిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయనేం అడగలేదు కదా, బతలాడలేదు కదా మద్దతు ఇవ్వమని చెప్పి. కానీ బేషరతుగా నేను మద్దతు ఇస్తానని చెప్పి వాళ్ళు అడగకముందే ప్రకటించారు. నాకు తెలిసినంత వరకు అడగకముందే స్పోక్స్ పర్సన్స్ ఎవరో ప్రకటించారు. నాకు తెలిసి స్పోక్స్ పర్సన్ కాదు, సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ గారు కూడా ప్రకటించినట్టున్నారు. ఆ తర్వాత అఫీషియల్గా వాళ్ళు ఏదో ఫోన్ చేశారని చెప్పి మళ్ళీ అనౌన్స్ చేశారు. అంటే ఇచ్చిపుచ్చుకున్నటువంటి దూరంలో ఈ రెండు పార్టీలు ఉన్నాయి అనేది తెలుగు ప్రజలందరికీ తెలుసు. అలాంటప్పుడు మీరు టార్గెట్ చేయండి అని అంటే ఇప్పుడు ఇక్కడ అరెస్టులు చేయకుండా, బెయిల్ రద్దు చేయకుండా, ఉన్న కేసుల్లో అరెస్టులు చేయకుండా సుప్రీంకోర్టు చెప్పింది. ఏం చెప్పింది? ఇక ఈ కేసులు ఇట్లాంటి కేసులన్నింటినీ కూడా అంటే ప్రజాప్రతినిధి మీద ఉన్న కేసులన్నింటినీ త్వరితగతిన విచారణ చేయండి అని చెప్పింది. మరి అదన్నా చేయించారా? అది కూడా చేయించలేదు కదా. సో ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు అక్కడ ఢిల్లీలో ఉండి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయండి అని అంటే ఇది బ్లేమ్ గేమ్ అంటారు. సో ఈ బ్లేమ్ గేమ్ తప్పితే రియల్ గేమ్ అయితే కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.